శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీదేవి భాగవతము. రచయిత శ్రీమతి ప్రఖ్యాలక్ష్మి కనకదుర్గ. ముందు మాట. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమాతుం పరదైవతం అంటుంది శాస్త్రం. అంటే తల్లిని మించిన దైవం లేదు అని అర్థం. లోకంలో ప్రతి ప్రాణి తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తుంది. అట్లాగే ఈ ప్రపంచమంతా పరాశక్తి గర్భంలో నుంచే బయటికి వచ్చిస్తుంది. ఆ పరాశక్తినే భవానీ, దుర్గా, జగజ్జనని అనే పేర్లతో పిలుస్తుంటాము. ఆ తల్లికి ఎన్నో నామాలు, ఆమె చూపించిన లీలలు, వైభవాలు ఎన్నెన్నో. ఆ మహాతల్లి వైభవాలను మనకు అందించే ప్రయత్నం వ్యాస మహర్షి ఒక మహాగ్రంథంలో చేశాడు. అదే దేవీ భాగవతం. ఇందులో 12 స్కంధాలు, వాటిలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. దేవీ భాగవతంలో జగన్మాతదే ప్రధానమైన పాత్ర. ఆమెయే నాయిక కూడా. అందుకే దేవీ భాగవతానికి అంతటి విశిష్టత వచ్చింది. అందువల్లనే దీన్ని పురాణరాజం అన్నారు. దీనినే భుక్తి ముక్తి ప్రదాయకం అని కూడా అంటారు. దీనిలో మానవుడు సాధించాల్సిన పురుషార్థాలు ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటిని మహర్షి ప్రతిపాదించాడు. మన మనస్సులను ఆకట్టుకోవడం కోసం మనోహరమైన కథల్లో యోగ, మంత్ర, తంత్ర, శాస్త్ర విషయాలెన్నిటినో నిక్షిప్తం చేశాడు. ఆ విషయాల కారణంగా ఈ గ్రంథానికి ఇంతటి ఉదాత్తత లభిస్తోంది. ఈ దేవీ భాగవత మహాపురాణం అనేక మంది చేత తెలుగులో వచన పద్య రూపాల్లో రచింపబడింది. అందులో పద్య రూపంలో ములుగు పాపయారాధ్యుల వారు అగ్రగణ్యులు. దాసు శ్రీరాములు గారు, త్రిపురాణ తమ్మన దొరగారు, తిరుపతి వెంకట కవులు, నోరి నరసింహ శాస్త్రి గారు, ఇలా ఎందరో ఈ గ్రంథాన్ని వారి వారి మనసులకు తోచినట్లుగా రచించారు. వీరందరి రచనలు దేవీ భాగవత ప్రాశస్త్యాన్ని, ప్రాచుర్యాన్ని మనందరికీ అందిస్తున్నాయి. ఆంధ్రదేశంలో పుట్టిన వారందరికీ ఇలవేలుపు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువైన కనకదుర్గమ్మ. ఆమె అమ్మలనందరినీ కన్న అమ్మ, చాలా పెద్దమ్మ. దేవతలందరికీ కూడా ఆమెయే అమ్మ. అమ్మని గురించి ఎందరో ఎంతగానో చెప్పినా నాకు కూడా ఆమెను గురించి నాకు తోచినంత వరకు చెప్పాలని అనిపించింది. ఎవరికి వారికి వాళ్ళ అమ్మ గొప్పది కదా. మరి అటువంటి తల్లిని గురించి చెప్పాలని, చదవాలని ఎవరికి అనిపించదు? ఏది లేకపోయినా బ్రతకగలం, కానీ శక్తి లేకపోతే మనమే ఉండలేని పరిస్థితి వస్తుంది. అందరికీ శక్తిని ప్రసాదించేది కాలమే. ఆమె స్వరూపం, ఆమె క్రీగంటి చూపులోని సౌందర్యమే ఈ ప్రపంచం అంతా. మనందరం ఇప్పటికి ఎన్నిసార్లు పుట్టామో, ఎంతమంది తల్లుల గర్భాల్లో నుంచి బయటకు వచ్చామో, ఎప్పుడూ బండి చక్రంలా తిరుగుతూ పుడుతూ మరణిస్తూ ఉండటమేనా? ఈ తిరిగే చక్రాన్ని ఆపాలనే ఆలోచన కలగాలన్నా, ఆ ప్రయత్నం చెయ్యాలన్నా అమ్మ అనుగ్రహం కావాలండి. ఆమె అనుగ్రహం పొందాలంటే ఆమె ఎవరో, ఎట్లా ఉంటుందో, ఏమి చేస్తుందో, అసలు ఆమె ఎట్లా తెలుస్తుందో తెలుసుకోవాలి కదా మనం. ఇక నెమ్మదిగా ఆ జగన్మాతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లు మీ పబ్లిషర్స్. 1వ రోజు పారాయణము. శ్రీదేవి భాగవతము. శ్రీమద్దేవి భాగవత మహత్యం. ఈ ప్రపంచమంతా పరాశక్తి క్రీడాంగణం. ఇందులో కదిలేవి, కదలనివి ఉంటాయి. పరాశక్తి ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు సృజన స్వరూపంగాను, రక్షించేటప్పుడు పాలన స్వరూపంగాను, సంహార సమయంలో రౌద్ర స్వరూపంగాను ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఆమె స్వరూపమే. మాటకి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలుంటాయి. మొదటి మూడింటిని మనం ప్రయత్నించి వినాలి. ఆ పనిని మనల్ని చెయ్యమని 4వ రూపం తన స్వరూపాన్ని మనకి వినిపింపచేస్తుంది. అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలన్నీ వైఖరి స్వరూపమే. అటువంటి త్రిమూర్తి స్వరూపిణి ప్రసన్నురాలై మనందరినీ అనుగ్రహించి అమోఘమైన వాక్శక్తిని, వాక్ సంపదని అనుగ్రహించాలని ఆశిద్దాం. ముందుగా జగన్మాతకి నమస్కరించాలి. ఆ పైన నరనారాయణులకు శిరస్సు వంచి పాదాభివందనం చేసి సరస్వతీదేవిని, వ్యాస మహర్షిని స్తుతించి పురాణం చదవడం మొదలు పెట్టాలి.
నైమిషారణ్యంలో మహర్షులంతా సమావేశమయ్యారు. వారు సూత మహర్షిని ఉద్దేశించి ఇట్లనిరి: సూత మహర్షి, నువ్వు చాలా సంవత్సరాల పాటు జీవించాలి. మహాబుద్ధిమంతుడివైన వ్యాసుడి శిష్యుడివైన నువ్వు అది వరకు ఎన్నో విష్ణు కథలు, శివలీలలు చెప్పావు. అవతార గాథలెన్నో వినిపించావు. అదంతా నీ పుణ్యమే. నువ్వు చెప్పినవన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం, జ్ఞానానందాలను పొందాం. ఇప్పుడు మళ్ళీ చాలా సులభంగా భుక్తి ముక్తులను ప్రసాదించే ఒక మహాపురాణాన్ని వినాలని అనుకుంటున్నాం. మా యందు అనుగ్రహం ఉంచి అటువంటి పురాణాన్ని వినిపించు అని అభ్యర్థించారు. సౌనకాది మహర్షులారా, అడగవలసిన విషయాన్నే లోకహితం కోసం అడిగారు. సమస్త శాస్త్ర సారము, పరమ పవిత్రము అయిన దేవీ భాగవతాన్ని వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. దీని ముందు మిగిలిన పురాణాలు, తీర్థాలు, వ్రతాలు అన్నీ తక్కువే. పాపాలనే అరణ్యాలకు శ్రీదేవీ భాగవతం. ఈ దేవీ భాగవతం గంట్రగొడ్డలి. దట్టమైన అజ్ఞానపు చీకటలకు సూర్యోదయం అన్నాడు సూతుడు. సూత మహర్షి, తప్పకుండా వినిపించండి. భక్తి శ్రద్ధలతో వింటాం. అసలు ఆ పురాణం ఏమిటి? ఆ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? దాన్ని ఎన్ని రోజులు వినాలి? వినే ముందు, వినేటప్పుడు, విన్నాక ఎవరిని పూజించాలి? అసలు మాకన్నా ముందు ఎవరైనా ఈ పురాణాన్ని విన్నారా? విన్నవాళ్ళు ఎటువంటి ప్రయోజనాలను పొందారు? అసలు పూర్వం ఈ పురాణాన్ని ఎవరికి వినిపించారు అని ప్రశ్నించారు మహర్షులు. మహర్షులారా, విష్ణుమూర్తి అంశతో పరాశర మహర్షికి కొడుకుగా పుట్టాడు వ్యాసుడు. ఒకే రాశిగా కలిసిపోయిన వేదాలని 4గా విభజించి తన శిష్యులకు నేర్పాడు. ధర్మం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మరి అందరూ వేదం చదవడానికి కుదరదు కదా. అందరూ ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో పురాణ సంహితలని రచించాడు. వాటిని తన శిష్యుల ద్వారా లోకంలో ప్రచారం చేయించాడు. అష్టాదశ అంటే 18 పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. వాటన్నిటినీ నాకు చెప్పాడు, నా చేత చదివించాడు. ఆ 18 పురాణాల్లోనిదే ఈ దేవీ భాగవతం. అన్నింటిలోకి ఉత్తమోత్తమైనది, భుక్తి ముక్తి ప్రదమైనది ఈ పురాణం. దీన్ని జయమేజయుడికి వ్యాసుడే స్వయంగా వినిపించాడు. పరీక్షిన్ మహారాజు కుమారుడు జనమేజయుడు. తక్షకుడనే పాము కాటు వలన మరణించిన తండ్రికి ఉత్తమగతులు కలగాలని, పవిత్రుడవ్వాలని కోరుకుంటూ జనమేజయుడి దేవీ భాగవత మహాపురాణాన్ని 9 రోజుల పాటు దీక్షగా శ్రద్ధగా విన్నాడు. చివరగా దేవీ యజ్ఞాన్ని చేసి జనమేజయుడు కూడా తరించాడు. దివ్యమైన రూపాన్ని ధరించి దేవీ లోకానికి వెళ్ళాడు. తండ్రికి ఉత్తమగతులను కల్పించి పుత్రుడయ్యాడు. వ్యాస మహర్షిని పూజించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. సాయిరామండి. 1వ రోజు పారాయణం సంపూర్ణం.